నా పేరు ధన్యాకులు ఉపేందర్ అండి. గోకన్నపల్లి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ అండి. నేను పిడిగిరాల పోయి వాసవి సీడ్ కాడ ఈ రేవతి అనే విత్తనం తెచ్చామండి. ఒక 12 ప్యాకెట్లు తెచ్చామండి, వేసుకున్నామండి. కాపు మాత్రం చిక్కన కాపు అండి, దగ్గర కాపు పెట్టుకోవచ్చండి. దీనికి నల్లి లేదు, గుబ్బ లేదు, కాయ కూడా జంపు ఉందండి. పెట్టుకోవచ్చు, రైతులు ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చండి. చేను మొత్తం తిరిగినా కూడా ఏడైనా గుబ్బ చెట్టు కూడా లేదండి, పెట్టుకోవచ్చండి ఈ విత్తనం. అదేవిధంగా దగ్గర కాపు అండి, ఇది దగ్గర కాపు, గది కూడా ఎలా లేదండి, మంచిగా దగ్గర కాపు చిక్కదనంగా ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి ఏరినామండి. ఈ తోట ఆల్రెడీ ఒకసారి ఏరినాం, ఎకరానికి 10 దిగిందండి. 10 దిగినా కానీ మళ్ళీ బండింది, మళ్ళీ కాయ, మళ్ళీ ఇగురు కూడా బాగా వచ్చిందండి. చేను తాళ్ళు లేదండి, పెద్ద తాళ్ళు శాతం కూడా లేదు. కళ్ళంలో కాయ కూడా చూసి రైతులు కూడా చూసి బాగుంది కాయ, జెండా పాడబడిద్ది అంటారండి. ఇతనం గొప్పతనం ఏంటంటే దగ్గర కాపు అండి, చిక్కన కాపు, కాయ జంపు ఉంది. దగ్గర నల్లికి కూడా తట్టుకుందండి. నల్లికి తట్టుకుంది. నేను వైరస్ గుబ్బ అనేది లేదు ఇల్లు అసలు లేదండి. తక్కువ ఏడన్నా ఒకటి మీరు చూడండి. ఈ కాయ ఆల్రెడీ ఒకదమ్మ కింద కాయ పైపోయిందండి, ఒకదమ్మ వేరినాం, కింద కాపు మొత్తం పోయింది. కింద తంతే పోయినాక మళ్ళీ బరువు తగ్గినాక మళ్ళీ ఎప్పటాలుగా ఇగురు వచ్చిందండి. హైట్ బాగానే ఉందండి, ఈ రొమ్ము లోతుకు వచ్చిందండి. ఏరగతాలకి ఎంత లోతుంది, ఏరినాక అటు ఇటు వంగినాయి. కానీ ఆల్రెడీ కాసి వంగిందండి, చేను వంగిపోయింది. ఇవ్వండి ఈ మండ చూడండి. విత్తనం పెట్టుకోవచ్చండి, ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చండి. చూడండి దగ్గర ఉందండి కాపు, కాయ సైజు కూడా బాగుందండి. పట్టి కూడా వస్తుందండి, ఎరుపు ఉంది కాయ, ముదురు కలరు. గింజ కూడా 80 నుంచి 120 ఆ మధ్యలో ఉన్నాయండి. గింజలు కూడా బాగున్నాయండి. చేను మొత్తం ఈ విత్తనం చేను మొత్తం ఇంతే ఉందండి. చూడండి ఒకటే చెట్టు అండి, ఇది ఒకటే చెట్టు. ఉపేందర్ అండి, ధన్యాకులు ఉపేందర్ అండి. ఫార్మర్ వేసుకోవచ్చండి, రైతులు వేసుకోవచ్చండి. ఇతను దగ్గర కాపేనండి. ఈ మండ చూడండి, ఏ కాయగా తీసేసే కాయ లేదండి. ఈ కింద కాయ ఇది ఎంత జంప్ ఉందో, ఈ సేమ్ పై కాయ కూడా అదే క్వాలిటీ ఉందండి. ఈ విత్తనం అదే క్వాలిటీ ఉందండి. తాళ్ళు తక్కువ శాతం అండి, తాళైనా ఇప్పుడు పచ్చికాయ రాళ్ళ బట్టి తాళ ఆపడుతుందండి మా దాంట్లో. కళ్ళంలా లేదండి, తాళ్ళ శాతం తక్కువేనండి, చాలా తక్కువ లేదండి. ఎండికాయ పట్టి వచ్చింది, కాయ కూడా బాగుందండి, పట్టి వచ్చింది, ముదురు కలరు, ఎండికాయ. ఇదేండి కుచ్చలు దగ్గర కాపు, దగ్గర ఏ చెట్టు ఏం తీసేది లేదండి. విత్తనంలో ఒక చెట్టు కాసింది, ఒక చెట్టు కాయాలనేది లేదు, అన్ని చెట్లు కాసినాయి. మళ్ళీ ఇంకో తంతి వస్తుందండి, ఇగో ఏరినాక ఇంకో తంతి వస్తుందండి. మొత్తం పోత ఏరినాక ఇగురు మొత్తం ఏరినాక వచ్చిన ఇగురు. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి, ఇది 2వ స్టెప్, ఇది 3వ స్టెప్. ఇగురు మొత్తం వస్తుంది. ఇప్పుడు ఏరిన అయితే కళ్ళనాలు 10 క్వింటాలు వస్తుంది ఎకరం. మళ్ళీ చేను మీద అయితే 15, 20 లోపు, 35 ఏంటదండి. ఇప్పుడు కళ్ళంలో ఉన్న కాయ 10 క్వింటాలు వచ్చిందండి, చేలో ఉన్నది 20 వస్తుంది. 30 మళ్ళీ ఎగురు వస్తుంది, మళ్ళీ కాపు పడుద్దండి. 5 వేసుకున్నా 35 తక్కువేనండి. ఇప్పుడు నల్లికి ఇప్పుడు కొడుతున్నాం కానీ అంతకుముందు ఏమీ లేదండి. ఇప్పుడు నల్లి వల్లనే కొట్టాల్సి వస్తుంది. మందు కట్టలు ఎకరానికి 5-6 కట్టలు, 30 అంగళాలు పెట్టినామండి. సాలుకి చెట్టుకి ఒక 15 ఫీట్లు ఉంటాయండి. అదే ఒక అడుగు
అడుగు తీగ పారిందండి, చెట్టు తీగ పారింది. తాళలేదండి ఇప్పుడు, లేదు అసలు తాళలేదు, తాళనే లేదు ఇప్పుడు. ఇది మూడో కంతు అండి, ఇది కంతే మూడో కంతు. ఇది ఈ ఇతనం గొప్పతనం ఈ చివరన ఎంత ఉందో ఈ చివర కూడా అంతే ఉందండి. కాయ సైజు ఏడ పెట్టినా తంతలు ఉంది. హైట్ బాగానే ఉందండి, నా 5 రొమ్ముల లోతుంది, 4 అడుగులు పైన ఉంటుంది. చేను మొత్తం ఇంతే ఉందండి. ఆల్రెడీ కింద స్టెప్ అయిపోయిందండి, ఈ స్టెప్ వేసినాం, ఇది వేసినాక ఇది స్టెప్ అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. ఇగుర్లు మార్కెట్ జెండాపాటు పడుతుంది అంటారండి. కాయ బాగుంది, క్వాలిటీ. వచ్చారండి మా షేట్ వచ్చిందండి, మిర్చి అన్నాడు, చూసిండు బాగానే ఉంది కాయ అన్నాడు. బాగా ఎండబెట్టుకుని రండి, బాగా మంచిగా పెడితే రేట్ అన్నాడు. ఏ చెట్టు తీసేసేది లేదండి. కాసి పడిపోయిందండి, ఎటు పాయలు ఎండిపోయినాయి. పెట్టుకోవచ్చండి, రైతు విత్తనం పెట్టుకోవచ్చండి. ఏరే విత్తనాల కన్నా ఇదే బాగుందండి. నాకు నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఈ కాపు చూడలేదండి విత్తనాలు. ఇదే దమ్మ విత్తనం. రేవతి అండి, పాము టెక్ వాళ్ళది రేవతి. సరే అండి, విత్తనం పెట్టుకోవచ్చండి, దమ్మున్న విత్తనం. మనస్ఫూర్తి మీ ముందుకు 4 ఎకరాలు ఇదే విత్తనం పెడతాను, ఏ విత్తనం పెట్టను. పాము టెక్ వాళ్ళది రేవతి. పిడుగురాళ్ళండి, వాసవి సీడ్స్ లో పిడుగురాళ్ళ. మేము ఏటా 10 గింజలు పోతామండి. ఈ సంవత్సరమే 10 మిరప గింజలు తేవాలని తెచ్చామండి. ఈడు కానీ సెట్ అయిపోయిందండి మాకు, మా భూములకి మా వాతావరణానికి సెట్ అయింది. ముందుకు మా ఊరు మొత్తం రైతులు మొత్తం ఇవే పెడతారండి. గోకనపల్లి అండి, ముదిగొండ మండలం, గోకనపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. సరే అండి.